కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అనవసర విషయాల మీద ఆందోళన, అనవసర ఆలోచనలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అధికంగా ఆలోచించడం వల్ల కూడా ఎక్కువగా మానసిక ప్రశాంతత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలలో ఎమోషన్స్ అవి ఎక్కువ శాతం మీ యొక్క వృత్తితో పాటుగా మీ యొక్క సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, వీటికి సంబంధించిన ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. మరి కొంతమందికి పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార విస్తరణ, వృత్తిలో తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన వాటికి దూర ప్రదేశాల్లో చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలకి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ తగిన విధంగా ముందు మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ, నిర్ణయ సామర్థ్యాన్ని సరిచూసుకుంటూ, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ, అనవసరమైన భయాందోళనని అధిగమిస్తూ, మెడిటేషన్ లాంటిది మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తండ్రితో కానీ పెద్దలతో కానీ భిన్నాభిప్రాయాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, వారి ఆరోగ్య విషయంలో తగిన విధంగా సహకరిస్తూ, ఎవరితోనైనా సరే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా సరే వీలైనంత వరకు మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదైనా కాంట్రాక్టర్స్తో కావచ్చు, అలాగే ఉన్నతాధికారులతో కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారితో మీ యొక్క ఆలోచనలు, మీ అభివృద్ధిలో, వ్యాపార విస్తరణలో వారి సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడ్డప్పటికీ దానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మొదలైనవన్నీ కూడా ఆకస్మికమైన ఖర్చులకి, అలాగే ప్రణాళిక లోపం అనేది కనబడడం వల్ల కొంత ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ఇతరులతో విభేదం రాకుండా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, అనవసరమైన విమర్శలకి, అవమానాలకి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భాగస్వామి వ్యవహారాల్లో వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాలు, శక్తి, ఉత్సాహం, కమ్యూనికేషన్ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి చాలా వరకు కృషి చేస్తారు. ఆ విషయంలో పై స్థాయి అధికారులతో కలిపి చర్చలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎవరితో చర్చించి ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎవరి సహకారాన్ని కోరుకున్నా, సంఘంలో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేసే కృషిలో కూడా వీలైనంతవరకు వినయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇతరులతో అపార్థాలనేవి లేకుండా పై అధికారుల వల్ల జరగవలసిన పనులు చక్కగా జరగడానికి అవకాశం అనేది అప్పుడు ఉంటుంది.